మీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు. నిజంగా ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి? ఇప్పుడు ఒక 2 years నుంచి కూడా కొంచెం హాట్గా ఉన్న పరిస్థితి తప్పితే, నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఫ్యాక్షన్ బాగా ఉన్న పరిస్థితి. 2004కు ముందు దరిదాపుగా నా కాన్స్టిట్యున్సీలో 70 చిల్లర మండలాలు గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీ ఉంటే దరిదాపు ఒక 30-40% ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ తోటి మర్డర్లు జరిగిన పరిస్థితి ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా క్రమేణా కూడా పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ అంటూ మర్డర్ లేకుండా పోయిన పరిస్థితి. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మళ్ళీ కూడా ప్రత్యర్థులు ఈ వర్గాలను రెచ్చగొట్టే విషయంలో ఫ్యాక్షన్ కూడా మళ్ళీ కూడా కొంత రావటం జరుగుతుంది. సో అంటే వచ్చేసారి ఎన్నికల్ని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎక్కడ కూడా ఫ్యాక్షన్ది ప్రభావితం చేసే పరిస్థితి అయితే ఏమి ఉండదు. కాకపోతే ప్రత్యర్థులు వాళ్ళ అవసరాల కొంది రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు చరిత్ర ఒకసారి చూస్తే 2004కు మునుపు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మా కుటుంబం 94 నుంచి కూడా ప్రత్యక్షంగా కూడా రాజకీయాల్లో ఉండటం జరిగింది. 94లో మా చిన్నాన్న సుందరరామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 99లో మా పెదనాన్న కూడా కంటెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు బాగా కూడా ఫ్యాక్షన్ విపరీతంగా కూడా ప్రతి గ్రామంలో కూడా 10 నుంచి 15 మర్డర్స్ జరిగిన గ్రామాలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ వెల్దుర్తి అంటే అట్లా గుళ్ళపాడు, పట్లవీడు, ఆత్మకూరు, ఈ గ్రామాలన్నీ చూస్తే డజన్లు కొంది ఫ్యాక్షన్ మర్డర్లు అటు కానీ ఇటు కానీ జరిగిన పరిస్థితి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా ఫ్యాక్షన్ మర్డర్ జరగకూడదు, 2 వర్గాలు ఉన్నా కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మీరు కానీ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడేసి ఫ్యాక్షన్ లేకుండా చేయండి అని సూచన చేయడం జరిగింది. ఎందుకంటే 2004లో మా కుటుంబం నుంచి మా పెదనాన్న లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది 2004లో. 2004. ఓకే. ఆ రోజు నుంచి కూడా ఫ్యాక్షన్ మర్డర్లు చాలా అప్పటి నుంచి కూడా క్రమేణా తగ్గడం జరిగింది. ఫ్యాక్షన్ అంటూ ఒక 2 సంవత్సరాల ముందు దాకా కూడా ఫ్యాక్షన్ అంటూ ఎక్కడా కూడా ఫ్యాక్షన్ మర్డర్ లేని పరిస్థితి. కానీ ఇప్పుడు నా మీద కంటెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పంపించిన ఇదే బ్రహ్మారెడ్డి, జోలకంటి బ్రహ్మారెడ్డి ఒకసారి మీ మీద ఓడిపోయారు. ఆయన పోయాడు. 99లో మా పెదనాన్న మీద బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మగారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆమె గెలవటం జరిగింది. ఆమె గెలిచిన తర్వాత ఆ 5 yearsలో 99 నుంచి 2004 మధ్యలో చాలా ఫ్యాక్షన్ మర్డర్లు కూడా చేయించడం జరిగింది, చాలా ప్రోత్సహించడం జరిగింది. ఒకేసారి దుర్గి దగ్గర వెల్దుర్తి గ్రామానికి సంబంధించి ఒకే రోజు 7 మందిని ఫ్యాక్షన్ దాంట్లో చంపించడం జరిగింది. బ్రహ్మారెడ్డి ప్రత్యక్షంగా ఉండి కూడా చంపడం జరిగింది. ఆ కేసులో అతను ఏమున్న ముద్దాయిగా కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టున్నారు. పార్టీని సస్పెండ్ చేశారు. ప్రత్యక్షంగా ఆయన ఉండి ఆ మర్డర్లు చేయించాడనేది అప్పుడున్న అధికారంలో ఉండి ప్రభుత్వం ద్వారా సమాచారం ఉండటం వల్లే ఎమ్మెల్యే కొడుకైనా సరే అతన్ని పార్టీని సస్పెండ్ చేసేసి ఏమున్న ముద్దాయిగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దారుణమైన విషయం అంటే ఆ మర్డర్లను కూడా అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మ ద్వారా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కేసు సాక్ష్యాలు చెప్పకుండా సాక్షులను కూడా బెదిరించి ఆ కేసు కొట్టేయించడం జరిగింది. అందులో కన్విక్షన్ రాలేదు, వాళ్ళకు రాలా. అంటే ఆ నేపథ్యం బ్రహ్మారెడ్డికి ఉంది. అతని రక్తంలోనే ఫ్యాక్షన్ అనేది గ్రూపులను రెచ్చగొట్టి గ్రూపులు చేస్తే ఒక గ్రూపు నా అంటే ఉంటుంది,
అనేది ఆయన యొక్క ఆలోచన, ఆయన మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. కానీ 2004 అంటే వీరు డేటా చూసుకున్న పరిస్థితులు మీరు ఒకసారి వెనక్కిపోయి ఆలోచన చేసిన 2004కు ముందు 2004 పూర్తిగా కూడా వాళ్ళే అధికారంలో ఉంది. 94 నుంచి 2003 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఎన్ని ఫ్యాక్షన్ల మడ్డలు జరిగినాయి, ఏ రకంగా ఉంది పల్నాడు ప్రాంతం అనేది అసలు మీరు వెనక్కి ఆ డేటా తెప్పించుకున్నా కూడా మీకు తెలుస్తుంది. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఒకసారి ఈ ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక 20 సంవత్సరాలకి 20 ఇయర్స్ చూస్తే పల్నాడు పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రకంగా ఫ్యాక్షన్ ఏమి లేకుండా చేస్తూ ఉన్నాం కాబట్టి 2009లో అంటే 2009లో నేను ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నా మీద కూడా బ్రహ్మారెడ్డి పోటీ చేశాడు. 2009లో బ్రహ్మారెడ్డి నా మీద పోటీ చేయడం జరిగింది. ఆ రోజు అతను ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ ఈ ఊరు వదిలిపెట్టేసి ఎక్కడో గుంటూరులో పోయి ఉండటం జరిగింది. ఆ తర్వాత 2012లో అనంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల నేను జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేశారు మీరు పార్టీకి రిజైన్ చేశాను. ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసి నేను మళ్ళీ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన మళ్ళీ నన్ను మంచి మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ ఇంకొక క్యాండిడేట్ని బై ఎలక్షన్లో మధుబాబుని నా మీద నుంచోబెట్టడం జరిగింది తెలుగుదేశం. ఆ తర్వాత 2014లో చలమారెడ్డి గారిని నుంచోబెట్టారు నా మీద. అప్పుడు కూడా నేను గెలవడం జరిగింది. మళ్ళీ 2019లో అంజిరెడ్డిని తీసుకొచ్చి నుంచోబెడితే మళ్ళీ నేను మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు. అయితే అది కూడా ఉందండి ఒక అభిప్రాయము. అంటే టీడీపీ క్లెయిమ్ చేస్తుంది కానీ బేట్ల సర్వే వాళ్ళు చేసినే చెప్తుంది కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్న ప్రత్యర్థులు ప్రతి ఎన్నికల్లో మారారు కాబట్టి ఆయన గెలవగలిగారు. సో ఈసారి పార్టీ తమ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మానందరెడ్డి అనే ఆయుధాన్ని తీసింది రామకృష్ణారెడ్డిని ఎదుర్కొంటేందుకని. నిజంగానే మీరు ఇప్పుడు ఆయనని కౌంటర్ చేయగలుగుతారా? అంటే నియోజకవర్గంలో ఆయనకు మీకున్న ప్రాబల్యాన్ని చెప్పగలుగుతారా? నేను అమ్ముల పొదిలోనంటే ఇదే బ్రహ్మారెడ్డి 2004లో మా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇది మళ్ళీ ఎవరు లేక ఇతను పారిపోతే మిగతా మధ్యలో వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 2024లో అదే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి మా మీద మూడోసారి పోటీ పెడతాను, మా కుటుంబం మీద. నా మీద అయితే రెండోసారి. ఎందుకంటే నేను 4 సార్లు శాసనసభ్యుడిగా పల్నాడులో ప్రజలు ఎన్నుకున్నా. నేను 2009లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట పోవటం వల్ల పూర్తిగా కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నన్ను లాక్ చేసి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ అప్పుడు అది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కొల్యూడ్ అయ్యారు కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి ఆ రోజు కూడా. 2014లో మళ్ళీ అధికారంలో తెలుగుదేశం వచ్చింది కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యేగా ఉంది ప్రస్తుతమే. ఎస్, 2019లోనే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది పడ్డాం. నాకు అవకాశం వచ్చింది, నేను ప్రజలకు సహాయం చేయాలి, నా మీద నమ్మకంతో గెలిపించాలనే దాని మీద కసితోటి నేను పనిచేసా. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో నేను 2300 కోట్ల పైసలకు నేను నిధులు తీసుకొచ్చా. ఈ 3 సంవత్సరాలు ఒక కాన్స్టిట్యున్సీ 2300 కోట్లు 2000 నేను అసలు డేటాతో సహా చెప్పగలను. అంటే దేనికి ఖర్చు పెట్టారని? ఎస్, అది కూడా చెప్తాను. 2325 కోట్ల 22 లక్షల రూపాయలు ఈ 3 ఇయర్స్లో మాచల నియోజకవర్గానికి నేను నిధులు తీసుకురావడం జరిగింది. ఏది వరకపుడిసల ప్రాజెక్ట్ కాకుండా వరకపుడి ప్రాజెక్టు సంబంధించి 1600 కోట్ల రూపాయలు దానికి
నిధులు తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ కూడా చేయటం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేయించాం. పనులు కూడా త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం. అది డిఫరెంట్, అది పెద్ద ప్రాజెక్ట్. అది ఒక్కటే 1600 కోట్లు దరిదాపుగా. ఎందుకంటే ఈ 2300 కోట్లలోనే ఉంది అది కూడా. అది కాకుండా నేను 2300 కోట్లలో నేను చెప్తాను, నేషనల్ హైవేస్ 2 తీసుకొచ్చాం, దరిదాపుగా 660 కోట్ల రూపాయలు. అవి ఒక హైవే రోడ్డు, నాగార్జున సాగర్ టు దావుపల్లి రోడ్డు హైవే రోడ్డు తీసుకురావటం, పనులు చేయటం కూడా అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోవటం గారు. రెండవది మాచల్ నుంచి దాచేపల్లి హైవే రోడ్డు పనులు స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. అవి కాకుండా పంచాయతీరాజ్ ద్వారా 52,26,00,000 రూపాయలు, అలాగే ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా 50 కోట్ల రూపాయలు రోడ్స్కి అయితేమి, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా డిఎంఎఫ్టీ కానీ జెడ్పీటీసీ కానీ సిఎంఆర్ డిఎఫ్ కింద కూడా 5.5 కోట్ల రూపాయలు, జలజీవన మిషన్ కింద 44 కోట్ల రూపాయలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద 5 కోట్ల రూపాయలు, పిహెచ్సి హాస్పిటల్ భవనాల కింద 10 కోట్ల రూపాయలు, నాడు నేడు కింద స్కూల్స్కి ఏవైతే ఇచ్చారో ఒక మాచల నియోజకవర్గానికి సంబంధించి దరిదాపుగా 72,11,00,000 రూపాయలు